తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ పెంచారు. ప్రెజెంట్ 2 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న చిరు నెక్స్ట్ చేయబోయే సినిమా విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఆ సినిమాతో ఓ బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఏంటా సర్ప్రైజ్ అని ఆలోచిస్తున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. ఆల్రెడీ విశ్వంభర వర్క్ పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ 2 సినిమాల తర్వాత యంగ్ డైరెక్టర్ బాబీ కెప్టెన్సీలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. గతంలో చిరు బాబీ కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య బిగ్ హిట్ అయింది. మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాదు ఆ సినిమాలో వర్కౌట్ అయిన ఓ సెంటిమెంట్ ను నెక్స్ట్ ప్రాజెక్ట్ లోనూ రిపీట్ చేయబోతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరుతో పాటు మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో నటించారు. తెర మీద ఈ ఇద్దరు హీరోల కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే చిరు బాబీ కాంబినేషన్ లో రాబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ ను కూడా క్రేజీ మల్టీ స్టారర్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరుతో ఓ సూపర్ స్టార్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ మధ్య తెలుగు ఆడియన్స్ లో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్న మోహన్ లాల్ మెగా మూవీలో కీలక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది లేటెస్ట్ అప్డేట్. మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశారు చిరు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతూ ఉండడంతో ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతోంది. రీసెంట్ టైమ్స్ లో ఓటీటీలు థియేట్రికల్ రన్ ను బాగా ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో థియేట్రికల్ రిలీజ్ కు ఓటీటీ విడుదలకు మధ్య మినిమం గ్యాప్ ఉండాలన్న వాదన గట్టిగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ అడుగు ముందుకు వేశారు. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది? మిగతా పాన్ ఇండియా స్టార్స్ ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తారా? యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డ్రాగన్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇద్దరు పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకున్న వారే కావటంతో డ్రాగన్ మూవీ కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయటం పక్కా అని గట్టిగా నమ్ముతున్నారు. డ్రాగన్ రిజల్ట్ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్న మేకర్స్ ఓటీటీ రిలీజ్ విషయంలోనూ బిగ్ డిసిజన్ తీసుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత 8 వారాల వరకు ఓటీటీలో స్ట్రీమ్ చేయకూడదని నిర్ణయించుకున్నారు మేకర్స్. ఈ డిసిజన్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ టాక్ వచ్చిన ఓజీ, మిరాయి లాంటి సినిమాలు కూడా నెలలోపే ఓటీటీలోకి వచ్చేశాయి. దీంతో డ్రాగన్ మేకర్స్ నిర్ణయం మీద డిస్కషన్ జరుగుతోంది. డ్రాగన్ రిజల్ట్ ను బట్టే తమ సినిమాల ఓటీటీ విండో విషయంలోనూ నిర్ణయం తీసుకోవాలని ఎదురు చూస్తున్నారు పాన్ ఇండియా స్టార్స్. డ్రాగన్ కు హిట్ టాక్ వచ్చి 8 వారాల పాటు థియేటర్స్ లోకి కొనసాగితే అది అప్కమింగ్ మూవీస్ కు ధైర్యాన్ని ఇస్తుందంటున్నారు విశ్లేషకులు. ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న సాయి దుర్గా తేజ్ తర్వాత ఓ ప్రమాదం కారణంగా పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ కెరియర్ లోనూ ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. దీంతో అప్కమింగ్ మూవీ సంబరాల ఏటిగట్టు మీద చాలా ఆశలు పెట్టుకున్నారు సాయి తేజ్. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుంది? మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి దుర్గా తేజ్ కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలతో సత్తా చూపించారు. తరువాత కాస్త తడబడ్డ మినిమం గ్యారంటీ హీరో అన్న ట్యాగ్ ని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు. కానీ బైక్ యాక్సిడెంట్ లో గాయపడిన తరువాత సాయి దుర్గా తేజ్ కెరియర్ చాలా డిస్టర్బ్ అయింది. యాక్సిడెంట్ తరువాత కాస్త రికవర్ అయ్యాక ఇబ్బంది పడుతూ ఉన్న సాయి తేజ్ తెర మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేకపోయారు. గత చిత్రాల్లో లుక్స్ పరంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. డైలాగ్ డెలివరీ కూడా ఇబ్బంది పడ్డారు. ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ విషయంలో కూడా కనిపించింది. ఇప్పుడు ఇలాంటి అన్ని ఇబ్బందుల్ని క్రాస్ చేసి ఒక పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు సాయి దుర్గా తేజ్. సంబరాల ఏటిగట్టు పేరుతో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీలో 6 ప్యాక్ ఫిజిక్ తో కనిపించారు. లేటెస్ట్ గ్లింప్స్ లో డైలాగ్ డెలివరీలోనూ వావ్ అనిపించారు. ఈ టీజర్ చూశాక సాయి తేజ్ బౌన్స్ బ్యాక్ అయినట్టే అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. దీపావళి సందడిని ముందే తీసుకొస్తుంది టాలీవుడ్. బిగ్ మూవీస్ ఏవి బరిలో లేకపోవడంతో యంగ్ హీరోలు ఈ ఫెస్టివల్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఏకంగా 4 కుర్ర హీరోలు 3 రోజుల గ్యాప్ లో బరిలో దిగుతూ ఉండడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.
దీపావళి సెలబ్రేషన్స్ గురువారం నుంచే ప్రారంభిస్తోంది టాలీవుడ్. ఈ సీజన్ అందరికంటే ముందే బరిలో దిగుతున్నారు మిత్రమండలి టీం. ప్రియదర్శి హీరోగా కొత్త దర్శకుడు విజేందర్ రూపొందించిన ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. ఆల్రెడీ 4 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా భారీ లాభాలు పక్కా. శుక్రవారం 2 యంగ్ హీరోలు బరిలో దిగుతున్నారు. తెలుసు కదా అంటూ సిద్ధు జొన్నలగడ్డ డ్యూడ్ సినిమాతో ప్రదీప్ రంగనాథ్ ఒకే రోజు బరిలో దిగుతున్నారు. ఈ 2 సినిమాల్లో టాలీవుడ్ ఆడియన్స్ తెలుసు కదా మీద కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీపావళి బరిలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఎక్కువ బిజినెస్ చేసిన సినిమా కూడా తెలుసు కదానే. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 17 కోట్ల మార్క్ దాటింది. లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు ప్రదీప్. మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా కే ర్యాంప్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈ 2 సినిమాలు ప్రీ రిలీజ్లో 10 కోట్లలోపే బిజినెస్ చేశాయి. మరి ఈ మూవీస్లో ఏది హిట్ సౌండ్ చేస్తుందో చూడాలి. సౌత్ సినిమా నేషనల్ మార్కెట్ ను రూల్ చేస్తూ ఉండడంతో సౌత్ బ్యూటీస్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు నార్త్ మేకర్స్. అందుకే అప్కమింగ్ మూవీస్ విషయంలో బాలీవుడ్ స్క్రీన్ మీద సౌత్ గ్లామరే ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ లిస్ట్ లో ఉన్న బ్యూటీస్ ఎవరో ట్రాక్ చేద్దామా? నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు నార్త్లోనూ మోస్ట్ వాంటెడ్గా మారిపోయారు. ఒక్క సికిందర్ తప్ప బాలీవుడ్లో రష్మిక చేసిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. నయనతార, కీర్తి సురేష్ చెరో సినిమా మాత్రమే చేసినా అవి కూడా మంచి వసూళ్లు సాధించాయి. అందుకే సౌత్ బ్యూటీస్ ని లక్ అని ఫీల్ అవుతున్నారు నార్త్ మేకర్స్. మోస్ట్ టాలెంటెడ్ సౌత్ హీరోయిన్ సాయి పల్లవి బిగ్ ప్రాజెక్ట్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణలో సీత పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు జునైద్ ఖాన్ కు జోడీగా ఓ లవ్ స్టోరీలో కూడా కనిపించబోతున్నారు నేచురల్ బ్యూటీ. శ్రీలీల కూడా బాలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకున్నారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న మూవీతో నార్త్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆల్రెడీ బీటౌన్లో షూటింగ్ చేస్తున్న ఈ భామ బాలీవుడ్ న్యూస్లో తెగ ట్రెండ్ అవుతున్నారు. సౌత్ సీనియర్ బ్యూటీస్ కూడా నార్త్లో సూపర్ బిజీగా ఉన్నారు. షార్ట్ గ్యాప్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ కూడా బాలీవుడ్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. తమన్నా, రాశీ ఖన్నా, సమాంతా లాంటి హీరోయిన్స్ బిగ్ స్క్రీన్, స్మార్ట్ స్క్రీన్ అనే తేడా లేకుండా అన్ని ఫార్మాట్స్ని కవర్ చేస్తున్నారు. దీంతో బాలీవుడ్ అప్కమింగ్ మూవీస్లో ఎక్కువగా సౌత్ గ్లామరే కనిపిస్తుంది అంటున్నారు క్రిటిక్స్. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. ఈ మధ్య ఎక్కువగా లార్జర్ దన్ లైఫ్ రోల్స్ లో మాత్రమే కనిపిస్తున్న డార్లింగ్ ఈ సినిమాలో కొత్తగా కనిపించబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటుంది మూవీ టీం. డార్లింగ్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కు స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది. ఏంటా సర్ప్రైజ్ అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫైనల్ స్టేజ్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీం ప్రమోషన్స్ విషయంలోనూ స్పీడ్ చూపిస్తోంది. సినిమా రిలీజ్ కు 100 రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్ త్వరలో మరో మేజర్ అప్డేట్ ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 23న ఫస్ట్ సింగిల్ ను లాంచ్ చేయబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. సాంగ్ లాంచ్ అని కమిట్ అవ్వకపోయినా అక్టోబర్ 23న రెబల్ సాబ్ ఎంట్రీ ఉంటుందని ట్వీట్ చేశారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ కామెడీ చేస్తుండడం, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించడం, హీరోయిన్లుగా గ్లామర్ క్వీన్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తుండడం ఈ సినిమా మీద అంచనాలు పెంచేస్తుంది. ఇప్పుడు ఆ హైప్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేలా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుంది ది రాజా సాబ్ టీం. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.